రామ్ తన 18 ఏళ్ల కెరీర్లో 20 సినిమాలే చేశాడు. డెడ్ స్లోగా వెళ్తున్న కెరీర్ను స్పీడ్ చేద్దామనుకునే లోపే ఫ్లాప్ పడుతోంది. ఈ ఎనర్జెటిక్ హీరో కెరీర్లో హిట్స్ అంటే దేవదాస్, రెడీ, కందిరీగా, ఇస్మార్ట్ శంకర్ వంటి 4-5 హిట్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. బాక్సాఫీస్ వద్ద లెక్క తప్పినా వరుస ఫ్లాపుల రికార్డును క్రియేట్ చేస్తున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద ఫ్లాప్ అయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ తో కంబ్యాక్ ఇస్తాడనుకుంటే డిజాస్టర్ అయింది. సినిమాను వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 41 కోట్లకు అమ్మితే 10 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆ మధ్య వచ్చిన లవ్ స్టోరీ ఆంధ్ర కింగ్ తాలూకా పరిస్థితి కూడా ఇంతే. బాక్సాఫీస్ వద్ద జాతకం ఏమాత్రం మారలేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత క్యూట్ బాయ్ రామ్ కాస్త రఫ్ లుక్ లోకి వెళ్ళిపోయాడు. రెడ్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ లోను ఇదే లుక్ మెయింటైన్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని ఆంధ్ర కింగ్ తాలూకాతో లవర్ బాయ్ లుక్ లోకి వచ్చాడు. లుక్ చేంజ్ చేసిన ఫేట్ మాత్రం మారలేదు. నెక్స్ట్ మూవీతో అయినా బలమైన కథతో వచ్చి హిట్ కొడతాడేమో చూడాలి మరి.